తల్లి గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో గుండెల్ల కలువుండే గూడెం జాతర ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో మన మేడారంలో చెట్టు గద్దను ముట్టు చిక్కులు బాబులో దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దరువే మారోవే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభ మేళా దేకోరే శివర పుట్టాలోలే చిన్న పెద్ద కలిసి జాతర పోతున్నారే శిలక పోరలు అడుగుతుండ్రే కథ ఏ ఉన్నాదని సమ్మత్త సారాలమ్మల ఎనక కాకతీయ రాజుల చెంతనే పైడిత రాజు రాజమేలేను కన్ను గట్టమని పాతాపరుద్రుడు పైడిత రాజుకు కబురు పంపేను మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మామని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే కత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొల్చినారులే వేల పూలై అడమిల రాలిరి మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక ముత్తైదువులు దిద్దే బొట్టైదర నిలవెలసే దయగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండా వరములనిచ్చే పగిడిత రాజు గోవింద రాజులు పాడి పంటల కాపలగాసే జలదిలో కలిసిన జగమొండి బిడ్డ చంపన్న వాగై పారుతున్నాడు మూడు రాళ్ళ పై వెట్టి వండి అన్న నైవేద్యాలనిచ్చినారులే ముక్కొండి మునులు మన్నెంకొచ్చి మూల పుట్టమ్మని కొలిసినారులే రాజ్యాలేలిన రాజులు పోయిరి మట్టిలో కలిసి సమరములరిగిన అమరలో నిలసిరి ఎడమిల నెరసి రెండెళ్ళకోసారి జరిగే జాతర జన సంగ్రామయ్యి మన దేవతలై వరదిల్లుతున్నారో ఈ మేడారంలో చిలకలాది గట్టు సిన్ని మేడారమురో హంసలాది గట్టు ఆది మేడారమురో బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల కలుసుకుంటూ చేరబోవాలిరో ఆ తల్లుల తీరం చూసి తీరాలిరో జాతర మేడారం జారు జారు బండ జంపన్న బాగులో తాన మాడి నిష్టతో నీ ఉండి మొక్కుకుంటే చాలు మన కష్టాలన్నీ తల్లి పారాలోలు నాలుగు రోజులు జరిగే జాతరలో ఈరోజు వనదేవత సారలమ్మ గదుల మీద వచ్చిన శుభ దినం ఈరోజు మేడారంలో అంటే ఆసియాలోనే మేడారం జాతర అతిపెద్ద జాతర అని చెప్తారు. దాదాపు 2 కోట్ల మంది అక్కడికి వస్తారు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. అయితే కొంతమంది భక్తులు అక్కడికి పోలేని వాళ్ళకి స్థానికంగానే ప్రతి సంవత్సరం మన మంచిర్యాలలో కూడా గద్దెలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ఈరోజు సారలమ్మ తల్లి వాళ్ళ పెద్దల మీదకి వచ్చిండ్రు. మళ్ళీ రేపు సమ్మక్క తల్లి కూడా వస్తారు. వనదేవతల
వాళ్ళ కృపతోని దయతోని మన అందరం కూడా మంచిర్యాల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ దేవతను ప్రార్థిస్తున్నాం.